హలో కొడాలి, మాట్లాడటానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరు? లారీ కింద దూరి ఆగున్న లారీ కింద కుక్క దూరుతుంది. దూరి పైకి చూసి ఏమనుకుంటది, ఈ లారీని నేనే మోస్తున్నాను అనుకుంటుంది. ఇదిగో కొడాలే, మ్యాటర్ చెప్పమంటే నువ్వేంది ఆగున్న లారీ కుక్క అంటున్నావు? నువ్వు ఎప్పుడు ఈ భాషేనా? ప్రజల సమస్యల గురించి అసలు మాట్లాడవా? సర్లే, విషయం చెప్పు. మధ్యప్రదేశ్లో ఎన్నిసార్లు గెలిచింది బీజేపీ? 1999 నుంచి లైన్గా గెలుస్తూనే ఉంటుంది. ఈ పక్కన నవీన్ పట్నాయక్ 20 సంవత్సరాల నుంచి అతనే ముఖ్యమంత్రి. అవతల మమతా బెనర్జీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, లైన్గా మూడోసారి గెలిచింది. నవీన్ పట్నాయక్, ఆ పక్కన ఉన్నటువంటి ఆయన బీహార్ ముఖ్యమంత్రి, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులు. ఓహో, మధ్యప్రదేశ్ కలకత్తాలలో వరుస సీఎంలు ఉన్నారో, మీ జగన్ వరుసగా సీఎం గాడని ఫీల్ అవుతున్నావా? వరుసగా సీఎంలు అయిన వాళ్ళు ఎవరు మీ జగన్ లాగా బటన్ నొక్కి ఇంట్లో కూర్చోలేదు కదా సామి. నీ బాధను ఎవడు తీర్చలేడు, వేరే మొక్కుంటే చెప్పు. అట్లాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడుకి అంతే. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కర్ణాటకలో ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టు. తస్సదియ కొడాలే, రేవంత్ సీఎం కావడం వెనక తానున్నానని బాబు ఎక్కడన్నాడు? చివరికి రేవంత్ కూడా ఆ మాట చెప్పలేదుగా. మరి పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఒకసారి 2 సార్లు ఆయన అధికారంలో నుండి ఓడిపోతే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఓడిపోతాడని చెబుతున్నాడు. మరి మధ్యప్రదేశ్లో ఏంటి, 1999 నుంచి బీజేపీనే ప్రభుత్వం. ఆ రకంగా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 30 ఏళ్ళు ఉంటారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పొచ్చు కదా. తెలంగాణ తెలుగు రాష్ట్రం అయితే నువ్వేంది ఉత్తరాది రాష్ట్రాలతో పోలుస్తున్నావో? లారీ కింద దూరిన కుక్కకి ఈ తెలుగుదేశం కుక్కలకి పచ్చ కుక్కలకి ఏమీ తేడా లేదు. టీడీపీ వాళ్ళని పట్టుకున్నట్ట పచ్చ కుక్కలు అంటున్నావో? నువ్వు కూడా మొన్నటి వరకు ఆ పార్టీలోనే ఉళ్ళా? కొంపదీసి నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావా ఏందే? ఇక్కడ ఏదో సెటిలర్స్తో మేము టీఆర్ఎస్ని ఓడిస్తాం, చంద్రబాబు సింపతి వచ్చింది, బొంగు వచ్చింది, హైదరాబాద్లో కేసీఆర్ అని చూస్తా ఉన్నారు. ఎక్కడన్నా గ్రేటర్ హైదరాబాద్లో కానీ సెటిలర్స్ ఉన్న చోట కానీ ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలిచిందా? ఎక్కడన్నా గెలిచిందా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు? కాంగ్రెస్ గ్రేటర్లో గెలవకపోయినా ఖమ్మం లాంటి చోట్ల గెలిచింది కానీ వీళ్ళు సిగ్గు లేకుండా 4 జెండాలు పట్టుకెళ్ళి ఆ కాంగ్రెస్ గాంధీ భవన్ ఎదురుకుండా గంతులేస్తున్నారు ఈ వెధవలో. ఎన్నిసార్లు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన పార్టీ, కాంగ్రెస్ కు పెట్టిన పార్టీ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం జెండాలు పట్టుకెళ్ళి సిగ్గులేని సన్నాసులు వెధవలు ఈ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో. మీరు కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగానే పార్టీ పెట్టారుగా. ఆ పార్టీ కోసం మీ వాళ్ళు సొక్కాలు ఎందుకు చుంచుకున్నారు చెప్పు? కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా. ఒక శిష్యుడు దిగిపోయి ఇంకో శిష్యుడు ఎక్కాడు. ఈ నా కొడుకులు ఏం పీకారు దాంట్లో? తస్సదియ కొడాలే, మై సన్ తిడతావేంది? నీకెన్నిసార్లు చెప్పాలి మాజీ మంత్రులైన నువ్వు ఆ బూతులు తిట్టకూడదనే? కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవడన్నా చంద్రబాబు లాంటి వెధవలే ఒకసారి పరిపాలించి ఓడిపోతారు. బాబు ఒక్కసారి పాలించి ఎక్కడ ఓడిపోయాడో? అప్పట్లో వరుసగా గెలుచుళ్ళా? ఎందుకంటే ప్రజలను పట్టించుకోకుండా హెరిటేజ్ని, భార్య పిల్లల్ని పట్టించుకుని, ఒక సామాజిక వర్గాన్ని పట్టించుకుని కోటాను కోట్ల రూపాయలు దోచుకుంటాడు. కాబట్టి ఇటువంటి వెధవలను ఓడిస్తారు ఒకసారికి. బాబు తన సామాజిక వర్గాన్నే పట్టించుకున్నాడని చెప్తున్నా. ఆయనట్ట పట్టించుకునేవాడే అయితే అచ్చం యనమల లాంటోళ్ళు ఆ పార్టీలోనే ఇంతకాలం ఎట్టా ఉన్నారో? సింగిల్ టైం ముఖ్యమంత్రి అవుతాడు, 5 ఏళ్ళు చెత్తగా ఓడిస్తారు. అయినా కూడా సిగ్గు లేకుండా వచ్చి మేము మళ్ళీ ఏదో పీకుతాం, మేమేదో అవుతాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది వ్యతిరేకత? సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన మాట అమలు చేశాడైనా. నీకెందుకు ఉంటుంది అనుకూలత? నువ్వు దొంగవే 420 నా కొడుకువేనా? జగన్కి ఎందుకు వ్యతిరేకత ఉంటుందని అట్టా చెప్తావేంది? మీకెందుకు వ్యతిరేకత ఉందో మొన్నట గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీకు తెలియలా? కాబట్టి చంద్రబాబు అనేవాడు అధికారంలోకి రావటం పగటి కళ. ఎవరో అధికారంలోకి వచ్చేది త్వరలోనే అందరికి తెలుస్తుందిలేనని మనం చూసాం. జనసేన బీజేపీ పోటీ చేస్తే జనసేన పరిస్థితి ఏంటో, ఇక్కడ చంద్రబాబుతో కలిసి కనుక జనసేన పోటీ చేస్తే జనసేన పరిస్థితి అదే అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి అధికారం కోసం చంద్రబాబు నాయుడు ప్రాకులాట్ల, ప్రతిపక్షం కోసం జనసేన కలుపుకున్నాడు. ఏంది ఆ చివరి ముక్క మళ్ళీ చెప్పు. ప్రతిపక్షం కోసం జనసేన కలుపుకున్నాడు. బాబు జనసేనని ప్రతిపక్షం కోసం కలుపుకుంటున్నాడని చెప్తావేంది? ఎవరైనా ప్రతిపక్ష స్థానం కోసం పొత్తు పెట్టుకుంటారా ఏందే? సింహంలాగా సింగల్గా వచ్చేటువంటి జనాదరణ, దేవుడు ఆశీస్సులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంటికి ముక్క కూడా పీకలేరు వీళ్ళందరూ కలిసి. 2004లో మీ వైఎస్ సింహం కాదు కాబట్టేనా పొత్తులకి వెళ్ళిందే? గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. నేను బతికుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే
ఈ గుడివాడిని దించడం అమెరికా కాదు, అంతరిక్షంలో నుంచి వచ్చినా కూడా ఆడి వల్ల కూడా కాదు. ఏంది కొడాలు, నిన్నెవరు ఓడించలేరని చెప్తున్నావు? తాడిందన్నేవాడుంటే వాడు తలందన్నేవాడు ఇంకోడు ఉంటాడంట. అది మర్చిపోమాకే. చెప్పినంత వరకు జాలుగానే ఇంకెళ్ళు.